నమస్తే. సంగీతం ఒక ఔషధం అంటారు. మనం చాలా మూడ్ ఆఫ్ ఉన్నప్పుడు సంగీతం వింటే ఖచ్చితంగా రిలీఫ్ అయ్యేది మాత్రం వాస్తవం. ఈ సంగీతానికి ఉన్న ప్రాధాన్యత గురించి మనం మాట్లాడదాం. మనతో పాటుగా వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షులు ఎల్వి చెన్నారావు ఉన్నారు. నమస్తే అండి చెన్నారావు గారు. నమస్తే అండి. చెన్నారావు గారు, నిజంగా సంగీతం అనేది ఔషధం అంటారా? అవునండి, అది 100% కూడా వాస్తవం. ఆ నాడీ వ్యవస్థను కూడా సంగీతం యొక్క శబ్దాల ద్వారా నాడీ వ్యవస్థను ఆ కదలికలు తెప్పించినటువంటి ఎన్నో సైన్స్లో మనకు ప్రూవ్ అయిన రుజువులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈనాడు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అనేటువంటి భావనతోటి ఈనాడు త్యాగరాజ స్వామి వారు, ముత్తుస్వామి దీక్షిత్ వారు, శ్యామశాస్త్రి వారు ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి కర్ణాటక సంగీత సంకీర్తనలు అమోఘమై ఉన్నాయి. ఆ సంకీర్తనలోనే మన తెలంగాణ వాడైనటువంటి భక్త రామదాస్ వారు ఒకరు. ఖమ్మంలో ఆయన జన్మించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తులు రచించినటువంటి అమోఘమైన సంకీర్తనలు ఈనాడు మన సంగీతం పరంపరం వాయిద్యాల రూపాన తీసుకొని సనాతన ధర్మముని ఆ విధంగా ఏదైతే మన భారతదేశ ముద్దుబిడ్డ అయినటువంటి నరేంద్ర మోడీ గారు మన సనాతన ధర్మాన్ని తీసుకొచ్చారు. ఆ సనాతన ధర్మానికి మూలాలు కర్ణాటక సంగీతం అనేటువంటిది ఎటువంటి ఆలోచన లేకుండా గట్టిగా చెప్పగలుగుతా నేను. అటువంటి అద్భుతమైనటువంటి సంగీతాన్ని ఇచ్చిన సంకీర్తనలు సనాతనం మన ఒక ధర్మాన్ని, మనిషి యొక్క జీవనని, మనిషి యొక్క విధి విధానాలను కూడా ముందుకు నడిపేటువంటి ప్రేమ వివరణ సాధన. ప్రతి ఒక్క సైన్స్, ప్రతి చదువులో కూడా ఈనాడు ఒక సంగీతాన్ని ఒక సబ్జెక్ట్గా చేర్చారు. ఎందుకంటే ఈ సంగీతంగా నేర్చుకున్నట్టయితే జ్ఞాపక శక్తి పెరగటానికి అవకాశం ఉంది. పిల్లల్లో ఏరే ఒక రోధనకు పోకుండా పిల్లలు ఒక మంచి భావితరాలు ముందుకు రావటానికి, భావితరాలు ఆ యొక్క ఏదైతే విద్యను పెట్టారో ఆ విద్యలో ఉత్తీర్ణులు కావటానికి కూడా ఎంతో మూలం పడుతుంది. కాబట్టి సంగీతం కూడా సబ్జెక్టుగా నేర్పుతున్నారు. అటువంటి అమోఘమైనటువంటి సంగీతంలో మేము ఈ కళాకారుల సంఘాన్ని స్థాపించి, ఇది కూడా మేము 10-12 ఏళ్ళు అవుతుంది ఈ సంఘాన్ని పెట్టేసుకొని మేము ఈ 15 ఏళ్ళ నుంచి కర్ణాటక సంగీతాన్ని మేము ముందుకు తీసుకుపోతాం. వాయిద్యాలు అంటే ఏమేమి వాయిద్యాలు ఉంటారు మీ కళాకారులుగా? మా కళాకారులుగా ఇది వీణా వాయిద్యం, తర్వాత వైలిన్, మృదంగం, తబళ, నాదస్వరము, డోలు, అనేకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్. అవి శర్మకట్టు వాయిద్యాలు కావచ్చు, తర్వాత ఇన్స్ట్రుమెంట్ మీద ప్లే చేసేటువంటి వాయిద్యాలు కావచ్చు. ఈ 2 వాయిద్యాలను కూడా మమేకంగా చేసుకొని ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఇంకా ప్రోత్సాహం ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా మేము చూసి గతంలో గడిచిపోయినటువంటి ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకుపోవటం జరిగింది. ఈ కర్ణాటక సంగీతంగా వోకల్గా పాడేవాళ్ళు కావచ్చు, నాదస్వర విద్వాంసులు కావచ్చు, అమోఘమైనటువంటి గ్రేడ్ టాప్ ఆర్టిస్టులు ఉన్నారు కర్ణాటక సంగీతం. నేను లలిత సంగీతం కానీ, జానపద సంగీతం కానీ, తర్వాత ఎటువంటి సంగీతాలకు కూడా మూలమైనటువంటిది శృతి లయ. ఆ శృతి లయని, తాళాన్ని సమకూర్చుకొని ముందుకెళ్ళేటువంటిదే కర్ణాటక సంగీతం. హిందుస్థానికి కూడా మనం 2 భాగాలుగా చూస్తాం. మనం నార్త్ సైడ్ ఏమో హిందుస్థానీ అంటాము, సౌత్ సైడ్కి వచ్చేలేకే కర్ణాటక సంగీతం. కానీ ఈ కర్ణాటక సంగీతానికి తమిళనాడులో చాలా పెద్ద పీఠం వేశారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి ఏకేఎస్ గారు కావచ్చు, తర్వాత మ్యాండిల్ శ్రీనివాస్ గారు కావచ్చు, తర్వాత వాగ్గేయకారుడైనటువంటి మన బాలమురళీ కృష్ణ గారు కావచ్చు మంగనంపల్లి, అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కావచ్చు. వీరందరూ కూడా తమిళనాడులోనే వీళ్ళకి పెద్ద పీఠం వేసింది. వారికి ఎంతో ప్రోత్సహించేవాళ్ళు. ఇన్స్టిట్యూట్లు పెట్టేసి జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా ఆదరణ చేశారు వారికి. కాబట్టి వాళ్ళకి ఎన్నో డాక్టరేట్లు ఇచ్చారు యూనివర్సిటీ నుంచి. అంత గొప్ప విద్వాంసులు మనం చేసాం. అటువంటిది 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఒక యూనివర్సిటీ నుంచి కూడా అద్భుతమైనటువంటి అటువంటి గుర్తింపు కలిగిన వ్యక్తులు ఒక డాక్టరేట్ కూడా ఇవ్వలేకపోగా ఒక నంది అవార్డ్స్ కూడా లేకుండా చేసేది ప్రభుత్వాలు. కాబట్టి దీని మీద ఇంత కష్టపడి నేర్చుకొని మన సనాతన ధర్మాలను కాపాడుతున్నటువంటి ఈ కళాకారులు భుజాస్తులేసుకు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఓకే, గుర్తింపు సరే, కనీసం మీ జీవనోపాధి ఉందా? జీవనోపాధి కూడా తక్కువైపోయింది. గుర్తింపు లేకపోవడం వల్ల జీవనోపాధి తక్కువైపోతుంది. ఎప్పుడంటే నాటి రాజులు
రాజరాజ నరేంద్రులు మహానుభావ రాజు ఉన్నారు, రాజులు శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు. ఆనాడు రాజుల పరిపాలనలో వాళ్ళ యొక్క సభలలో సంగీతాన్ని వాళ్ళు ఎంతో పిలుపునిచ్చి సంగీతంతో ఎంతో ఆహ్లాదంగా సంగీతంతో చేసుకొని వాళ్ళకి తగినటువంటి గుర్తింపులు ఇచ్చి ఆ సభల్లో ఆ సంకీర్తనలని వాళ్ళకి ఎంతో బహుమతులు ఇచ్చి వాళ్ళ జీవనోపాధికి తోడ్పడినటువంటి చరిత్ర మంది భారత సనాతన. నాడు ప్రజా పరిపాలన వచ్చిన తర్వాత ప్రజలే నాయకులు అని చెప్పుకొని వచ్చి ప్రజా పరిపాలనకు వచ్చిన తర్వాత ఈ కళల పట్ల ఆసక్తి చూపటంలో మనకు మూలాలను విస్మరిస్తున్నారు. కర్ణాటక సంగీతం అంటే ఆ సంగీతాన్ని మనం ఎలా వాళ్ళకి ఎటువంటి ఇన్స్టిట్యూట్లు పెట్టాలి, వాళ్ళని ఎట్లా డెవలప్ చేయాలి, ఈ సంగీతం ఎంత ముందుకు పోతున్నటువంటి దాని మీద వాళ్ళు ఇక్కడ విఫలం చెందింది. ఇట్లా ఈ ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నా ఎందుకు మీరు రాజకీయాల వైపు కూడా చూస్తున్నారు? మీరు అంటే కొంతమందికి సపోర్ట్ చేయడం కానీ వీటిని ఎట్లా చూడాల్సి ఉంటుంది? చెన్నారావు గారు కరెక్ట్ మాట్లాడారు మీరు. ఈ మధ్యకాలంలో మేము జరిపినటువంటి మా యొక్క కర్ణాటక సంగీతాన్ని రాబోయే రోజుల్లో తరాలకి భావితరాలకు చెప్పాలి, వాళ్ళకి తెలియాలంటే మనం ఏ విధంగా చేయాలి అనే దాంట్లో మేము కళాకారులు కొన్ని కళ ప్రదర్శనలు, అది త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవాలు కానీ జయంతి ఉత్సవాలలో కానీ పెట్టి దాంట్లో కొన్ని కళల ప్రదర్శనలు చేసి కొన్ని వాద్యకారులు, అది డివి మోహన కృష్ణ గారు గారి తర్వాత హైదరాబాద్ బ్రదర్స్ శేషాచారి గారు, రాఘవచారి గారు, ఇటువంటి అమోఘమైనటువంటి కళాకారుల్ని పెట్టి తిరుపతి సత్యనారాయణ గారు ఆ తిరుమల దేవస్థాన ఆస్థాన విద్వాంసులు వారిని ప్రిన్సిపాల్ అక్కడ ఎస్విఎస్ ప్రిన్సిపాల్ గారు వారితో మేమన్నీ ప్రోగ్రాలు చేపిస్తుందంటే భావితరాలకు అది ఒక నాంది పలకాలి, ఈ గురు తరహాలు అని చెప్పేసి ఒక బాధ్యత తీసుకొని మేము కొన్ని ప్రోగ్రాలు చేశాం. మేము చేసిన ప్రతి ప్రోగ్రాంలో కూడా మాకు ఒక మానవ దృక్పథంతో మేము ఆలోచించుకొని, మనం దేశం అంటే మనుషులు కదా, దేశం అంటే మట్టి కాదు, మనుషులను ఏ విధంగా ప్రేమించాలి, వచ్చిన మనిషిని ఏ విధంగా ప్రేమించాలి, అభిమానించాలి అనేటువంటిది ప్రతి మనిషిని కూడా ఆ గౌరవప్రదంలో నడుస్తున్నటువంటి ఏకైక వ్యక్తిగా మాకు భారతదేశంలో చూసినట్టయితే ఆ నరేంద్రుడు కనిపిస్తున్నాడు. ఇక్కడ మన తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి ఈటల రాజేంద్రుడు కనిపిస్తున్నాడు. ఆ తరుణంలోనే మాకు ఒక వెలుగు లెక్క మాకు కనిపించాడు రాజేంద్ర అన్న గారు. సరే మేము వెళ్ళిట్టండి, మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాం, ఇది ఏ రాజకీయానికి సంబంధించినటువంటిది కాదు, మేము త్యాగరాజ స్వామి వారి ఉత్సవాలు చేసుకుంటున్నాం, మీరు ఒక గెస్ట్గా రావాలనేది వారు ఎంతో అభిమానం చూపించి ఎంతో ప్రేమగా చూసి మా వద్దకు రావటం జరిగింది. ఆ సభలో కూర్చొని మా యొక్క గౌరవప్రదాన్ని స్వీకరించి ఆ దాంట్లో కూడా సంగీతము మానవ సంబంధాలకు ఎంత దగ్గర ఉంటాయనేటువంటి అమోఘమైన సూచనలు ఇచ్చి వారు చాలా అద్భుతంగా చెప్పారు వాళ్ళు ఇచ్చినటువంటి విషయం. కాబట్టి ఆ విధంగా మేము ఎవరైతే ఈ సంగీతం పట్ల ఆసక్తి చూపిస్తున్నాడో ఆ వ్యక్తికి కూడా మా యొక్క కళాకారుల సంఘమే కావచ్చు, మా కళాకారుల వ్యవస్థ అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఒక్క రాజేంద్ర గారే మన యొక్క సమస్యల్ని ముందుకు తీసుకుపోగలుగుతాడు, మన పట్ల ఎంతో ఔన్నత్యంగా ఎంతో గొప్పగా మాట్లాడాడు, ఈ మన భారతదేశంలో ఉన్న కళల పట్ల ఆయనకి ఎంతో అవగాహన ఉన్న వ్యక్తి, గొప్ప వ్యక్తి, కాబట్టి వారితో మనం ఉన్నాం అనేటువంటి విషయంతో మా అందరూ కూడా మేము ఆయనతో సపోర్ట్ చేయటం జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా నడుస్తున్నారంట. మేము రాజకీయాలకు అతీతంగా వారు నడుస్తున్నా కూడా మానవ సంబంధాలతో ఎంత చిన్న విషయం చెప్తానండి చైతన్య గారు. మొన్న కరోనా టైంలో మీకు గుర్తుంది, ఎంత భయంకరమైన కరోనా టైం అది. ఇక్కడ రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా బయట కనిపించినటువంటి పరిస్థితులు లేవు, టీవీలో కూడా కనిపించాల. గాంధీ హాస్పిటల్ తీస్తే గాంధీ హాస్పిటల్, ఇక్కడ ఇంతమంది, ఇక్కడ ఇంతమంది, ఇక్కడ ఇంతమంది, ఈ యొక్క అని ఆ మానవ ఉనికి ప్రమాదకరంగా మారినటువంటి మహమ్మారి కరోనా కబలిస్తున్న సమయంలో నేనున్నానని చెప్పేసి అట్లా టీవీ పెడితే ముందుకు కనిపించిన ఏకైక వ్యక్తి ఈటల రాజేంద్ర గారు. ఎంతోమంది కళాకారులకు ఇబ్బంది అయితే ఫోన్ చేసి అన్నగారు ప్రాబ్లం ఉంది, మీరు అధైర్యపడపాకండి, మీరు రాండి నేను చేర్పిస్తాను అంటే పేషెంట్ని తీసుకొని వెళ్ళినా కూడా గంటలు నిలబడ్డేటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఈ పేషెంట్కి సరైనటువంటి వసతులు లేక గాంధీ హాస్పిటల్. కానీ ఈయన దగ్గరుండి ఫోన్లు చేసి మాట్లాడి వచ్చి చేర్పించి వాళ్ళని నాడు ఒక్క చూడండి, ఒక ఇంటి యజమానికి ఏదైతే ఆ ఫ్యామిలీ మొత్తం రోడ్డును పట్టడం జరుగుతుంది. ఆ ఇంటి యజమానులు, అటువంటి యజమానులు ఎంతోమందిని కాపాడిన ఏకైక వ్యక్తి ఈటల రాజేంద్ర గారు. ఆయన ఆరోగ్య శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే ఆయన ఏ పార్టీ అని అడగల మమ్మల్ని, ఎవరు ఏ పార్టీ అదేం లేదు, మానవ యొక్క సంబంధాలు. ఆంధ్ర నుంచి నేను మొన్న మా కళాకారులది తుమ్మలపల్లి క్షేత్రంలో ప్రోగ్రాం జరుగుతుంటే విజయవాడ వెళ్తున్న తరుణంలో పెద్ద ఫ్లెక్సీ పెట్టారు. నేను ఇటు గుంటూరు వెళ్తున్నప్పుడు ఆ విజయవాడకైతే స్ట్రైట్ వెళ్ళిపోతాం, మన గుంటూరు మిర్యాలగూడ నుంచి వెళ్ళిపోతాం. వెళ్తున్నప్పుడు పెద్ద ఫ్లెక్సీ పెడితే ఏందయ్యా ఫ్లెక్సీ పెట్టాను ఆగి, సరే ఈయన ఏముందో కనుక్కుందని మేము కారు ఆ ఫ్లెక్సీ ద్వారా తిప్పితే వరుసనే ఫ్లెక్సీ, ఎక్కడికి వెళ్తే పెళ్ళి జరుగుతుంది అక్కడ. ఏంటంటే రాజేంద్ర అన్న గారు అభిమానిని నేను అంటాడు.
ఎట్టంటే ఆయన అభిమానిని, నీకేమన్నా పోస్ట్ లేదు, ఆయన అభిమాని, మాకు అభిమానం, నేను కలిశాను అన్నగారు. ఎన్నిసార్లు కలిశాడు? 2 సార్లు కలిశాడంట. కానీ 2 సార్లు కలిసినటువంటి వ్యక్తి అని ఎంత అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనిషిని చూడటం, మనిషి యొక్క ప్రేమగా చూడటం. కాబట్టి మేము ఒకటే కోరుకుంటాం, ఇటువంటి ప్రేమించే మనిషి, ఆయన సొసైటీని ప్రేమిస్తున్నాడు, సొసైటీల మనసులను ప్రేమిస్తున్నాడు, అక్కడ అన్ని వర్గాలను ప్రేమిస్తున్నాడు, అన్ని వర్గాలతో మమేకమై తిరుగుతున్నాడు. కాబట్టి ఒక రాష్ట్ర నాయకుడు, అటువంటి నాయకుడు ముందుకు వచ్చి ఆయన ఒక స్థాయిలో ఉంటే అందరికి న్యాయం జరుగుతుంది, సమాజంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది, అందరు బాగుంటారు అనేది కోరికతోటి వారి పేరును మేము ముందుకు తీసుకొచ్చుకుంటున్నాం. ఇలాంటి నాయకుడు అయితే ఎందుకు ఓడిపోయారని కూడా కొంతమంది దీన్ని చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయొచ్చు. దానికి ఎట్లాంటి సమాధానం ఉంటుంది మన దగ్గర? ఇప్పుడు ఓటమి అనేటువంటిది, వీరుడికి ఓటమి అనేటువంటిది లేదు. కాబట్టి రాజేంద్రన్న ఓడిపోయేటువంటి పరిస్థితి కాదది, ఆయన ఓడిపోయాడు అనేటువంటిది లేదు ప్రస్తావన. తెలంగాణలో ప్రతి ఒక్క గుండెల్లో ఆయన ఎంతో ఆనందంగా ఉన్నాడు, ఒక పదిలం చేసుకొని ఉన్నాడు గూడు కట్టుకొని. అది ఓటమి అనేటువంటిది అక్కడున్న పరిస్థితులు, గతంలో అధికార పార్టీ చేసినటువంటి కొన్ని విధానాలు కావచ్చు, అక్కడ నిలబడ్డ వ్యక్తులు చేసినటువంటి ప్రచారం కావచ్చు, ఆ వ్యక్తులు టీవీ చూసాం మనం కొన్ని విధాలుగా. ఆ ఎలక్షన్లో వచ్చినటువంటి కొన్ని వచ్చినటువంటి మనం కళ్ళతో కళ్ళు కట్టినట్టు చక్కగా టీవీలలో వచ్చింది. కొన్ని వాళ్ళు చేసినటువంటి ఆ వ్యవహారాల వల్ల, కొన్ని అక్కడ అవలంబించిన వనాల వల్ల సానుభూతితోటి మన తెలంగాణ ప్రజలే చాలా సెంటిమెంటల్ అనే దానికంటే కూడా ప్రేమతో కూడుకున్నటువంటి వ్యక్తులు. మనం ఒక కప్పు ఛాయ్ ఇచ్చి కూర్చొని మాట్లాడితే ఆ ప్రేమను జీవితమాంతం గుర్తుపెట్టుకునేటువంటి వ్యక్తులు మన తెలంగాణ ప్రజలు, ఎంతో ప్రేమమైనటువంటి ప్రజలు. అదే పడితే మరి అంత రజాకారుల టైంలో కూడా ఉద్యమాలు చేసినటువంటి అమరవీరులు మన తెలంగాణ బిడ్డలు. ఈ తెలంగాణ మీరు కరెక్ట్ అడిగారు, తెలంగాణ కూడా రావటంలోనికి కూడా మూలంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి ఈటల రాజేంద్ర గారు. చాలా ఉద్యమాలు, ఆయన ఒక చరిత్ర చూసుకున్నట్టయితే ఆయన చిన్నతనం నుంచి కూడా వారు చదువుకున్నటువంటి స్కూల్ కావచ్చు, వచ్చి కాలేజీలో కావచ్చు, మొత్తం కూడా ఎంత ఉద్యమ పోరాటాలు చేసుకుని వచ్చిన ఉద్యమ బిడ్డ ఆయన ఏదో టక్కన రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. తర్వాత ఆయన వచ్చే ప్రయాణంలో ఓహో మనము ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని సమస్యల పట్ల మనం ప్రజల్లో ఉండి కొట్లాడి ప్రజలకు న్యాయం జరిగేటట్టు చేయాలన్న ఆలోచనతోటి రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఒక ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తి, ఉద్యమకారుడు. ఉద్యమంలో చేస్తుంటే ఉద్యమం కాకుండా ఉద్యమం నుంచి చైతన్యం కలిగినటువంటి వైపు ప్రజలను నడిపించాలంటే నేను ఒక బాధ్యత వహించాలి, ఆ బాధ్యతలు ఉండాలంటే ఒక రాజకీయంగా రావాలి. కాబట్టి ఆ రాజకీయంగా వచ్చాడు ఆయన. అటువంటి వ్యక్తులు ఎన్ని పదవులు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా వారు మారరు, ఒక ఋషి లాంటి వాడు ఆయన. కాబట్టి ఈటల రాజేంద్ర గారు ఒక గొప్ప వ్యక్తి అనేటువంటిది మా కళాకారులే కాదు, ఈ యొక్క సమాజం కూడా వారిని గుర్తిస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. కాబట్టి వారు వస్తే మాత్రం కంపల్సరీ ప్రతి సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది అనేటువంటిది భావన తెలంగాణ ప్రజల్లో చాలా గట్టిగా ఉన్నది. బలిగిన వర్గాలు ఎక్కువ ఆశిస్తున్నాం ఆయన వైపు నుంచి. అంటే బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించిన తర్వాత కూడా ఎక్కువ సీట్లు రాలేదు కదా అనేది ఒక క్వశ్చన్గా వినిపిస్తూ ఉండే. అంటే రథము నడిపేటప్పుడు యుద్ధం చేసేవారు ఎంత ముఖ్యమో, యుద్ధంలో ఉండి రథంలో కూర్చొని రథ సారథి కూడా అంత బలమైనటువంటి సారథి కావాలి. కాబట్టి తెలంగాణది వారు సడన్గా ప్రకటించడం జరిగినటువంటి విషయం కాకుండా ఈటల రాజేంద్ర గారికి ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత ఒప్పజెప్పించి తెలంగాణ రాష్ట్రం మీద ఒప్పజెప్పి అప్పుడు ఈ ప్రశ్న కానీ వేసినట్టయితే ప్రజలు బ్రహ్మాండమైనటువంటి మార్పులు తీసుకొచ్చేవారు, ప్రజలే తీసుకొచ్చేవారు. కాబట్టి ఇక్కడ ప్రజలలో ఒక కొన్ని ఊహాగానాలు, అది కళ్ళకు కనిపించకుండేటువంటి ఊహాగానాలలో ఒక సమాచారాలు వెళ్ళిపోయినాయి. ఆ సమాచారాలు వాటి గుండా ప్రజల్లో అయోమయంలో పడి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో. రైట్. మీరు వ్యక్తిత్వం గురించి చెప్పారు ఈటల రాజేందర్, కానీ అదే వ్యక్తిత్వం మీద దెబ్బ కొట్టి కబ్జాదారుడాన్ని బయటపడేసే ప్రయత్నం కూడా జరిగింది కదా, కేసీఆర్ చేశారు కదా. ఒకటండి, ఇప్పుడు మనం చూస్తున్నాం వారు ఎన్ని చూస్తున్నారు, వాళ్ళ కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ వారి ఫ్యామిలీ మొత్తం కూడా వారు కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, వాళ్ళ అడుగులకు మడుగులు వత్తాలి, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తే మాత్రం
గొప్పవారు, వారు పక్కన ఉంచుకుంటారు. ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకూడదు. మీరు గమనించినట్టయితే ఆయన చేసినటువంటి 10 సంవత్సరాలలో పరిపాలనలో ఇప్పుడు ఆరోగ్య శాఖ ఉన్నప్పుడు ఆరోగ్య శాఖలో ప్రాబ్లం వస్తే ఆరోగ్య శాఖ ఎవరికి ఇచ్చారు? ఆరోగ్య శాఖ మినిస్టర్ మాట్లాడాలి. ఒక వ్యవసాయానికి వస్తే వ్యవసాయ మినిస్టర్ మాట్లాడాలి. ఒక నియోజకవర్గంలో ప్రాబ్లం వస్తే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మాట్లాడాలి. ఈ విధంగా వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళకి అవకాశం ఉంది, స్వేచ్ఛ ఉంది. ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులు, వాళ్ళు గొప్ప వ్యక్తులు. సీఎం అనేటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే నుంచి వచ్చిన వ్యక్తే కదా. మరి ఆ ప్రజలు ఎన్నుకుంటేనే వచ్చాడు కాబట్టి ఆ ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి కాబట్టి ఆ ప్రజలనైనా గౌరవించాలి. ఆ నియోజకవర్గ ప్రజలనైనా గౌరవించుకుంటూ ఆ ఎమ్మెల్యేని గౌరవించుకొని ఆ ఎమ్మెల్యేని దగ్గర కూర్చొని మీ సమస్యలు ఏందని అడగాలి. అటువంటి ప్రతిపాదన ఎక్కడ జరగల. అదే వాళ్ళ పార్టీ దెబ్బతినిపోవటానికి అక్కడే కారణమైంది. అందరూ ఏమనుకుంటారంటే మహానీయులు ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది కనుమరుగైపోయారు. రాజకీయ పార్టీలు అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా నిలబడాలి. అది రాజకీయ పార్టీ చేసే విధానం. ఈ 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో వాయిద్య కళాకారులుగా మీకు ఏమైనా రిలీఫ్ దొరికిందా? మీకు చెప్తున్నా కదా, మాకు ఇప్పుడు ఈ 10 ఏళ్ళల్లో ఎక్కడ కూడా ఒక డాక్టరేట్ ఇచ్చినట్టు లేదు. ఆ డాక్టరేట్ ఈ అవి తీసుకోగలిగినటువంటి ఆ గొప్ప వ్యక్తులకి ఇంతవరకు అది ఇవ్వకపోగా ఎక్కడ కూడా కళాకారులకి నంది అవార్డ్స్ కానీ, కళాకారులకు వచ్చేసి వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు కానీ వ్యవహారం ఎక్కడ జరగల. నాడు ఎన్టీ రామారావు గారి టైంలో చాలా జరిగింది. వాళ్ళు కళాకారులు ఎట్లుంటుందంటే, మేము అపార్ట్మెంట్లో కట్టిస్తామంటే ఈ కళాకారులు ప్రాక్టీస్ చేసుకోవటానికి అపార్ట్మెంట్లో ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి ఆనాడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు త్యాగరాయ నగర్ అని కొన్ని కాలనీలు ఇచ్చి 120 గజాలు 130 గజాలు ల్యాండ్ ఇచ్చి అక్కడ ఇండిపెండెంట్ హౌస్ కట్టిస్తే ఎవరింట్లో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ఆ కళల పట్ల అక్కడ ప్రోగ్రాం కావాల్సిన వాళ్ళు వెళ్ళి తీసుకురావడం. ఈ కళలు కూడా మనకి సంవత్సరంలో 6 నెలలు ఉంటున్నాయి, 6 నెలలు జరగవు. కాబట్టి విధి విధానాల కార్యక్రమాలు చేసుకుని వాళ్ళ జీవనోపాధి నడుస్తున్నటువంటి తరుణంలో ఉంది. మీ పిల్లలు నేర్చుకుంటున్నారా? పిల్లలు అదే కదా ఇప్పుడు మా బాధ. గురుతరహారాలు మేము ఎన్ని పెడుతుంది, ఎందుకంటే ప్రోత్సహించే వాళ్ళు లేకపోతే మీరే ఈ విద్య ప్రదర్శనలు చేసి ఈ జీవనం ఉపాధి గలక ఇవి చాలా ఇబ్బందులు పడి చూస్తున్నారు కదా వాళ్ళ పిల్లలు. దాని గుండా అని చెప్పి పిల్లలు చదువు పట్ల ఏరే ఇంకొక ఆసక్తి, ఇంకొక వాళ్ళు ఉపాధి కొత్త ఉపాధులు దేంట్లో వెళ్తే ఉపాధి ఉందనేటువంటి దాని మీద చదువుకుంటే ఇట్లా ముందుకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఉపాధి లోపాలు జరిగిపోయినాయి. ఆదరణ జరిగింది అంటే ఆదరణ లేకపోవటంలో ఇప్పుడు ఏదైనా కూడా ప్రభుత్వం ప్రతి దానికి ఒక ప్రభుత్వం అనేది ఉండి ప్రతి ఒక్క రంగాల్లో ఇప్పుడు మనం చూస్తున్నామండి. ప్రపంచంలోనూ 2 రంగాలు, పెద్ద రంగాలు. ఒకటి వ్యవసాయ రంగం, 2 చేతి వృత్తుల రంగం. ఈ 2 చేతి వృత్తుల రంగం అనేటువంటిది మటుమాయమయ్యే తరుణంలో నరేంద్ర మోడీ గారు కాపాడుతూ వచ్చాడు. ఆ చేతి వృత్తులకు ఎంత మూలమైనటువంటి స్తంభంగా నిలబడి ఇప్పుడు వాళ్ళకి ఎంత ఆదరణ చూపించేటువంటి దాని మీద చాలా కష్టపడుతున్నాడు. సనాతన ధర్మం అనే దాన్ని కూడా ఆ ధర్మంలో నుంచి వచ్చినటువంటిది సంగీతం కూడా. కాబట్టి మేము అనుకోవటం ఏంటంటే మోడీ గారి నాయకత్వంలో, ఈటల రాజేంద్ర గారి నాయకత్వంలో అక్కడ భారతదేశం, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అన్ని ఒక కళాకారులకే గట్ట అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో వారికి మేము మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఇప్పుడు పోటీ చేస్తా అంటున్నారు, ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తారా? మేము అసలు ఎన్ని టైము ఎప్పుడు వారికి టికెట్ ఇస్తారా అని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాము. వారికి ఎక్కడిచ్చినా, ఎప్పుడు ఇచ్చినా, ఏ టర్న్లు ఇచ్చినా కూడా మేమేమంటే మల్కాజిగిరి ఏరియాలో మా కళాకారులు చాలామంది ఉన్నారు, చాలా కుటుంబాలు ఉన్నాయి. మా కళాకారులందరూ కూడా మేము ప్రచారం చేసుకోం. మాకు ప్రాంతం, ఏరియా తత్వం ఏం లేదు కాబట్టి మేము ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడగలుగుతాం. మమ్మల్ని అందరూ ఆదరణ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంటికి మాకు అవనే సంబంధాలు ఉంటాయి. వారి ఇంట్లో వాళ్ళ కొడుకు పెళ్ళిళ్ళను, వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళు చేసి ఉంటాం. వాళ్ళకి మాకు కొంచెం మంచి సంబంధాలు ఉంటాయి. మేము వెళితే మమ్మల్ని చూసి వారు స్వాగతించడం, కూర్చోబెట్టడం, కాఫీ తాగమంటాం, ఎలా ఉంది ఏందని అడగ. ఏం చెప్తారు, ఎందుకు ఓటేయాలని అడుగుతారు? మేము చెప్తాం, ఈ ధర్మాలన్నీ చెప్తాం. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు వారిని ఇట్ట బుడద జల్లి బయటికి నెట్టారని. ఇప్పుడు వారికి ఈయన ఉద్యమాన్ని నుంచి వచ్చిన వ్యక్తి అన్నిటిని జీర్ణించుకోడు, వ్యతిరేకించాడు. మీరు తప్పు చేస్తున్నారు, మీరు మాట్లాడటానికి ఏంది, మాకు మాట్లాడే స్వేచ్ఛ ఏంది, వ్యక్తిగత జీవి మాట్లాడే స్వేచ్ఛ నీకపోతే ఆ స్వేచ్ఛ అనేది గొప్పది. అది ప్రతి వ్యక్తికి ఉంటుంది, మాట్లాడే హక్కు ఉంది, మాట హక్కు. మీరు మాట్లాడొద్దు, కలవద్దంటే మీరు సీఎం కావచ్చు, సీఎం అయినా కూడా మాట్లాడే హక్కు ఇవ్వాలి కదా. హక్కు అనేటటువంటిది తొక్కుతుంటే ఎంత అవుతుంది. కాబట్టి రాజేంద్ర అన్న అనేటువంటి ఆయన ఒక వ్యక్తి,
ఆయన సమాజంలో ఎక్కడ పేదరికం నుంచి ఎక్కడి నుంచో కట్టుబడి ఎక్కడ ఏ విధంగా జీవనం జరిగిందనేటువంటి ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన ఎక్కడ కూడా వారు చెప్పిన మాటలు వినకుండా న్యాయం జరగాలనే దాని మీద పోరాటం చేసిండు కాబట్టి వారు చెప్పేటువంటి మాటలకి ఆయన ఒప్పుకోలేదు కాబట్టి ఆయన బయటికి నెట్టారు. ఎట్ట నెట్టాలని చూసి ఏదో ఒకటి చేసి ఆయన బయటికి నెట్టిందే కానీ అటువంటి విషయం ఎక్కడ లేదు. ఆయన మచ్చలేని నాయకుడు. నాడు చూసుకున్నట్టయితే కొన్ని సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళినట్టయితే బీహార్ ముఖ్యమంత్రి ఈ మధ్య వారికి భారతరత్న అవార్డు ఇచ్చారు. జననాయకుడు కర్పూరు ఠాగూర్ గారు. ఆ కర్పూరు ఠాగూర్ గారు ఆయన పరిస్థితులు, ఆయన కుటుంబ విధానాలు, ఆయన జీవన విధానాలు ఎంత కష్టపడి అప్పుడున్నటువంటి అప్పుడు ఎంతోమంది ధనంతో కూడుకొని అగ్రకులాలు ఎన్నో ఆయన మీద ప్రయోగం చేసినా కూడా ఒక సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. ఎంతో చదువుకొని ఉపాధ్యాయుడు లెక్కొచ్చి ఇంకో గొప్ప విషయం 15 సంవత్సరాల కిందటే ఆయన బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించినందుకు 2 వారాలు జైల్లో పెట్టారు. 50 రూపాయలు అప్పుడే జరిమానా వేశారు ఆయన. అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి కర్పూరు ఠాగూర్ గారు జననాయక్. ఆయన మీద ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఇప్పుడు ఎంతో వ్యవస్థ ఉంది. ఆయనకి భారతరత్న గుర్తించి మన నరేంద్ర మోడీ గారు ఇచ్చినందుకు వారికి మేము అప్పుడే కృతజ్ఞత సభ పెట్టి వారికి ధన్యవాదాలు తెలియజేశాం, భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి. అటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. అటువంటి వ్యక్తుల్ని ఉదాహరణగా తీసుకొని ముందుకు వస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మన ఈటల రాజేందర్ గారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు చూస్తున్నారు, ఈనాడు మాట్లాడుకునే విధానాలు చూస్తున్నారు. నియోజకవర్గాల్లో ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలను బట్టేసి ఆ నియోజకవర్గాలలో ఏం మనం చేస్తే మేలు జరుగుతుందనేటువంటి వాటి మీద చర్చను విస్మరించి మన రాష్ట్రంలో ఉండేటువంటి వనరులు ఏంటి, దాని మీద వనరులు ఉపాధులు కావచ్చు, వారికి ఆర్థిక విధానాలు కావచ్చు, ఏటి మీద ముందుకు తీసుకుపోవాలనే దాని మీద కంటే కూడా వ్యక్తిగత దూషణలు ఎక్కువైతున్నాయి అసెంబ్లీలో కూడా. అసలు అది మాట్లాడొద్దు. రాజేంద్ర గారు అయితే వాటికి అతీతంగా ఉంటారు. వారు అతీతంగా ఉంటారు. అయితే మీరు చెప్తున్న నియోజకవర్గంలో డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఉత్తర భారతదేశం వాళ్ళు ఉంటారు, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన సెటిలర్స్ ఉంటారు. ఇక్కడ కూడా రకరకాల అన్ని, అంటే దాన్ని ఒక మినీ ఇండియాగా చెప్తారు. ఇంతమందిలో ఆయన్ని ఆదరిస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ మనకు మల్కాజ్గిరి వచ్చింది అనుకోండి. మల్కాజ్గిరిలో ఎక్కువ శాతం సెటిలర్స్ ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎలా చూస్తారంటే రాజేంద్ర గారు అంటే అభిమానం. మొన్న మల్లన్న టెంపుల్కి వచ్చాడు. అక్కడ ఒక తిరణాల వాతావరణం ఉంటుంది. ఊర్లో తిరణాలు అంటే మీకు తెలుసు కదా, ఒక జాతర లెక్క, తిరణాల లెక్క ఉంటుంది. ఆంధ్రాలో తిరణాలు అంటారు, ఇక్కడ మనం జాతర అనుకుంటాం. ఆ విధంగా మొత్తము ఆ పబ్లిక్ అంతా అక్కడికి వచ్చేసి అందరూ వచ్చి ఫోటోలు దిగుతున్నారు. ఎవరో తెలియదు మనకి, మొత్తం వాళ్ళే. సార్ ఒక ఫోటో అంటే ఏం చేస్తారు అంటే అభిమానం అది. కాబట్టి ఈనాడు అక్కడ ఉన్నటువంటి కళాకారులు అందరు కాదు, మీకు చెప్తున్నా కదా, చాలామంది కళాకారులు మల్కాజిగిరి ఏరియాలో ఉన్నటువంటి అమోఘమైనటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా రాజేంద్ర గారికి మనం ఇవ్వాలి. ఆయనకి ఇస్తే మాత్రమే మనం ఓటేద్దాం, ఆయనకి ఇస్తే మాత్రం ముందుకెళ్దాం అనేటువంటి మాట. నేను తిరుగుతున్న ఈ తరుణంలో ప్రతి ఏరియాలో మన వాళ్ళు ఎక్కడ ఉంటారు, అందరూ వారు మా బంధువులు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు, కాకపోతే వేరే వాళ్ళు కావచ్చు, అందరు స్నేహితులు కావచ్చు, మిత్రులు కావచ్చు, మేము జరిపిన సభలో ఉండేటువంటి మా సంఘం వర్గాలు కావచ్చు, అన్నీ ఎక్కడికి వెళ్ళినా కూడా అదే మాట, ఆయనకి ఇస్తే చాలు. కానీ ఇప్పుడున్న నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీగా ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన కూడా గెలవాలనే ప్రయత్నం చేయొచ్చు కదా, గట్టిగానే చేయొచ్చు, తప్పులేదు, దాంట్లో వాస్తవం కరెక్టే. ఇప్పుడు ఆయన గతంలో ఎంపీగా గెలిచాడంటే చాలా కారణాలు ఉన్నాయి. దానికి కారణాలు ఏంటంటే ఈ 10 ఏళ్లలో వీళ్ళ మీద ఒక వ్యతిరేకత వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మనం తెచ్చుకుంది, సాధించుకునే ఉద్యమంలో తెలంగాణకి కావాల్సినటువంటి ఫస్ట్ ఏంది, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలి, లేదు ఉపాధి కావాలి. ఉద్యోగాలు ఇవ్వలేము అనుకోండి, వాళ్ళకు ఉపాధి కల్పించాలి. అది ఏ రకంగా కల్పించాలన్న దాంట్లో ఫస్ట్ దాంట్లోనే అక్కడ విఫలం చెందారు. తర్వాత మేము నీటి వనరులు సమకూర్చాము, పవర్ సమకూర్చామంటే దీని గుండా చాలా నష్టం కూడా జరిగింది. సమకూర్చింది ఓకే, కింద అప్పులు కూడా జరిగాయి, అది ఒక భాగం. అయితే ఈ తరుణంలో నేను ఇవి చేస్తాననేటువంటి ముందుకు వచ్చిన వ్యక్తిగా అక్కడ ఈయన రేవంత్ రెడ్డి గారు వచ్చారు. కాబట్టి ఇక్కడ చూస్తే ఎవరు లేని పక్షంలో ఈయన ఒక్కడే కల్పించాడు. అక్కడ రేవంత్ రెడ్డి గారు గెలవడానికి అవకాశం, అది కూడా ఒక భాగం. గెలుపులో అదొక పోటీ ఎవరి మధ్యలో ఉంటుందంటారు? 3 పార్టీలు, ప్రధాన పార్టీలు ఉన్నాయి కదా. ఇప్పుడు అక్కడ టీఆర్ఎస్కి అసలు పోటీ ఉండదు, వారు ఇంకా నిలబడటం వరకే. కానీ పోటీ కాంగ్రెస్కి మన బీజేపీకే జరుగుతుంది, రెండింటి మధ్య జరుగుతుంది.
ఎందుకంటే స్థానికంగా నిలబడి గెలిచి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అతనికి అనుచరులు కావచ్చు, అక్కడ ఉండే వ్యక్తులు కావచ్చు, సహకారం ఉంటుంది కాబట్టి ఇక్కడ జరిగేది ఒక కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి జరుగుతుంది. అయితే ఇందులో ఇంకొక కోణంగా కూడా మనం ఆలోచన చేయాలి. ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటిది కాదు, దేశానికి సంబంధించినటువంటిది. ఈ ఎన్నికలు దేశానికి సంబంధించింది. దేశంలో ఎవరు ప్రధానిగా ఉంటే బాగుంటుంది, మన యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని చాటుకుంటాం, భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటుకుంటున్నాం, భారతదేశం యొక్క విధి విధానాలు, మన దేశంలో ఉన్నటువంటి గొప్ప కళలు కావచ్చు, ఒక ఔన్నత్యం కావచ్చు, ఒక ఆనాడు చూసుకున్నట్టే మహావీరులు, ఎందరో మంది వీరులు మరణించినటువంటి భారతదేశం. ఈ భారతదేశం గొప్ప చైతన్యం కలిగినటువంటి దేశం. అన్ని దేశాలు కూడా మన భారతదేశం వైపు చూసి సలాం కొడుతున్నాయి. అంత గొప్పగా తీసుకొచ్చి, అంత చైతన్యం తీసుకొచ్చి, అంత ఎంతో మార్పులు, ఆర్థిక మార్పులు కావచ్చు, సామాజిక మార్పులు కావచ్చు, అనేక మార్పులు తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఉండాలి ప్రధానిగాని గట్టిగా ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఏ ప్రాంతం ప్రజలైనా కూడా, ఏ ఏరియా ప్రజలైనా, ఎక్కడ ఏరియా ప్రజలైనా కూడా ఈ ఓటు నరేంద్ర మోడీ గారికి పడాల్సిందే అని వాళ్ళు గట్టిగా నిర్ణయించుకున్నారు. నరేంద్ర మోడీకి వేస్తారు. కరోనా టైంలో కూడా కబలించే కరోనా కూడా కాసేపు మర్చిపోయి తట్టు చేసి ప్రజలందరినీ మమేకం చేసి ఒక్క తాటికి నలిపినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈనాడు మొన్న చూశారు, మొన్న ఇటీవల 2-3 రోజుల కిందటనే మన శ్రీకృష్ణ జన్మస్థలం అయితే ఎక్కడైతే ఉందో నీటిలోకి వెళ్ళి ఒక ప్రధానమంత్రి గారు లోపలికి వెళ్ళి నేను అక్కడ చూసి వస్తాను, ఒక 2 సెకండ్ కూర్చొని జపం చేసి వస్తానంటే అసలు ప్రోటోకాల్ ఒప్పుకోదు. ద్వారక ప్రోటోకాల్ ఒప్పుకోదు కదండి. ఒక ప్రధానమంత్రి ఆయన నేను నీటిలో మునుగుతాను, నేను ఈ చెట్టు పైకి ఎక్కుతానంటే ఆయన ప్రధాని గారు, కానీ ఆయన సంరక్షించే బాధ్యత ప్రోటోకాల్ ఉంటుంది, ఒప్పుకోదు. కానీ కూడా వాటిని కూడా విస్మరించి ధైర్యంగా లోపలికి వెళ్ళి వచ్చినటువంటి. కాబట్టి ఒక ధర్మం, ఒక సమాజంలో మన యొక్క ధర్మం ఉంది, మన ధర్మం మనల్ని కాపాడుతుంది, ఆ ధర్మమే నేను కాపాడుతున్నా కాబట్టి ఆ ధర్మం నన్ను కాపాడుతుందని ఒక ధర్మచింతనలో వెళ్తున్నటువంటి ఒక ఋషి పొంగవుడు నరేంద్ర మోడీ గారు. జై శ్రీరామ్ నినాదం కూడా యాడ్ అవుతుంది దీనికి. మరి జై శ్రీరామ్ నినాదం అనేటువంటిది ఒక ధర్మం ఉంది. చాలా మంది ఇప్పుడు గుడి కట్టారు, దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. కాదు, అది చాలా పొరపాటు అయినటువంటి విషయం. ఇప్పుడు రాముడు అనేటువంటి వాడు ఒక రాజు అనేటువంటి ఆనాడు ఆయన చేసినటువంటి ధర్మాన్ని, ఆయన స్థాపించినటువంటి ధర్మం కావచ్చు, అది ఒక చిన్న విషయం. ప్రతి బాలుడికి రాముడు మంచి బాలుడు అనే ఒక పదం వచ్చింది. అంటే ఉదాహరణకి రాముడు లాంటి వ్యక్తిని మన నిదర్శనగా తీసుకున్నట్టయితే ఒక తండ్రి పట్ల, ఒక తల్లి పట్ల, ఒక తమ్ముడు పట్ల, ఒక భార్య పట్ల, సమాజం పట్ల, పెద్దల పట్ల, చిన్నల పట్ల ఎంత గౌరవంగా పెరుగుతాడు వాడు, సమాజానికి ఎంతో మేలు చేయటానికి వ్యక్తిగా తయారై మరొక రాముడు అవుతాడని చెప్పేసి, ఉదాహరణకి ప్రతి రాముడి విగ్రహాన్ని మనం చిన్న 4 ఇళ్ళున్న ఊర్లో కూడా రాముడి గుడి కట్టుకోవటం జరిగింది. ఆయన్ని ఆదర్శంగా తీసుకోమంటున్నాం. అందుకు భారతదేశం ప్రజలు, యూత్ అందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆ ధర్మపదంలో నడవండి. ఇది మతానికో కులానికో దేనికో సంబంధించింది కాదు. అందరూ కూడా ఆదర్శప్రియుడైనటువంటి వాడు, అది ఆదర్శం పురుషుడు రాముడు. అటువంటి ఆదర్శాన్ని తీసుకొని ఆయన నడిచిన విధానాలు, ఆయన జీవన విధానం తీసుకొని ముందుకెళ్తే అందరూ కూడా సమాజం. ఒక ఇంట్లో ఒక యువకుడు ముందుకు చక్కగా అయితే, ఆ 10 ఇళ్లలో 10 యువకులు చక్కగా అయితే ఆ ఏరియా మొత్తం బాగుంటుంది. అటువంటిది 10 వెళ్తే 10 మంది 10 యువకులు ఒక ఊర్లో మంచిగా వెళ్ళారనుకోండి, గ్రామం నుంచి మండలం నుంచి ఇట్ట అన్నీ కూడా ఆ దేశమే సస్యశ్యామలంగా మారటానికి ఉంది, మంచి బాటలో నడుస్తుంది. అది అన్ని విధాలలో అది చైతన్యం కలిగి ఉంటుందనే ఉద్దేశంతో రాముని ప్రతిష్ఠించజరిగింది. అక్కడ మొత్తంగా చివరికి ఏం చెప్తారు ప్రజలకు? ఒకటే నేను ఎన్నికల సమయంలో ఒకటే చెప్తున్నా, తెలంగాణ ప్రజలందరికీ కూడా చేతులెత్తి జోడించి చెప్తున్నాను, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటుతున్నటువంటి మహా వ్యక్తి నరేంద్ర మోడీ గారు. వారిని దృష్టిలో పెట్టుకోవాలి. అటువంటి బాటలో నడుస్తున్నటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ ఈటల రాజేంద్ర గారు. కాబట్టి వారు ఎక్కడ నిలబడ్డా సరే, ఎక్కడ వారు ఎంపిక నిలబడ్డా గుర్తుపెట్టుకొని వారికి ఓటేసి వారిని గెలిపించుకొని ఎక్కువ మెజారిటీతో గెలిపించుకోవాలన్నది నా ఆశ కాదు, ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపించాలని చెప్తూ, అంతేకాకుండా రాబోయే భావితరాలకు కూడా వారు పూలబాటేస్తారు. వారు ఎంతో అటువంటి వ్యక్తిని గెలిపించుకున్నట్టు సమాజంలో సమానంగా చూస్తాడు, ఎక్కడ ఎక్కువ తక్కువలో ఉండు, అందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి, నిరంతరం కూడా ఏ టైంలో వెళ్ళినా కలిసే వ్యక్తి, ఫోన్ చేస్తే ఫోను లేపే వ్యక్తి,
ఏ పదవులు ఉండని, పదవులు లేకపోయినా కూడా పలికే వ్యక్తి. నిదానకండి ఇప్పుడు ఈనాడు మనం చూస్తున్నాం, ఉదయం 7 గంటలకి మనం వారి ఇంటి దగ్గరికి వెళ్తే 10 గంటల వరకు టిఫినీలు నడుస్తుంటాయి ఎంతమంది వచ్చినా. అక్కడి నుంచి 10 గంటల నుంచి సాయంత్రం దాకా భోజనాలు నడుస్తాయి ఎంతమంది వచ్చినా కూడా. ఎవరున్నారు ఇవాళ రేపు మీరు చెప్పండి. ఆ విధంగా మనిషికి ఫస్ట్ ఏం కావాలి? తిండి కావాలి. మనిషి బతకాలంటే తిండి తినాల్సిందే. అది ఎవరైనా సరే, అది ఏ స్టార్ హోటలా లేకపోతే కింద పాకా హోటల్ అనేది కాదు. ఏదో ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు భోజనం చేయాల్సిందే కదా. మరి ప్రతి వ్యక్తికి కావాల్సింది భోజనం. ఆ ఆకలి అనేది పెద్ద వ్యాధి. దీన్ని మించిన వ్యాధి ఈ యొక్క సృష్టిలో ఏ వ్యాధి లేదు, దీనికి మందే లేదు. కాబట్టి దీనికి మందు తింటమే. కాబట్టి అటువంటి మనిషికి సంబంధించినటువంటి భోజనం అనేటువంటిది ఆయన అంత సదుపాయం చేసి ఇన్ని 365 రోజులు పెడుతున్నాడు. ఎంత గొప్ప వ్యక్తి అది. మనిషికి ఆ ప్రేమ అక్కడ తెలిసిపోతుంది ఆయన ఆ మనిషి ఎటువంటి వ్యక్తి అనేటువంటిది. కాబట్టి అటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే సమాజం కూడా బాగుంటుంది. ఆ సమాజంలో మనం కూడా కాబట్టి మనం కూడా బాగుపడతాం. రాబోయే భావితరాలకు కూడా ముందు ఉంటాయి. మీరు కరోనా టైంలో వారు చేసినటువంటి సేవలు, అందించిన వైద్య సేవలు, అమోఘం, ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. వారు వచ్చిన విధానాలు చూసుకోండి. వారు ఎక్కడి నుంచి, ఏ ఉద్యమాల నుంచి వచ్చాడు, ఎటువంటి ఉద్యమ నేతగా వచ్చాడు కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకొని ఒక వ్యక్తిని మనం గెలిపించుకుంటున్నామంటే ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ వ్యక్తిని ఎట్ట గెలిపించుకోవాలి, ఆ వ్యక్తి రాబోయే తరాలు గెలిచిన తర్వాత మనకేం చేస్తాడు అనే ఆలోచన కూడా చేయాలి ప్రజలు. చేసి వారిని గెలిపించాలని చెప్పేసి మా వాయిద్య కళాకారుల సంఘం తరపు నుంచి తెలంగాణ ప్రజలందరినీ కూడా పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఎల్వి చెన్నారావు గారు. నమస్తే అండి. అక్కడ నరేంద్రుడు, ఇక్కడ రాజేంద్రుడు అంటూ చెన్నారావు గారు చెప్తున్నారు. మరి ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో వేచి చూడాలి.